ఏమైంది డాక్టర్? తన కడుపు నొప్పి ప్రెగ్నెన్సీ వల్ల కాదు, ఏదో పడని ఫుడ్ తీసుకుంది, అందుకే డైజెస్ట్ అవ్వలేదు. దానికే కడుపు నొప్పి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, తనకేం కాదు. అవునా? ఏం తినలేదు డాక్టర్. మర్చిపోయావా శ్రీధర్, నిన్న సాయంత్రం పానీపూరి తినింది కదా, నువ్వే కదా తీసుకొచ్చావు. అవును కదా, కరెక్టే మేడం. కానీ తనకి తినాలనిపిస్తుందంటేనే తీసుకొచ్చాను. హే యంగ్ మ్యాన్, ఇప్పుడు తను తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా కంట్రోల్లో ఉండాలి. ఈ టైంలో తనకు తినాలనే క్రేవింగ్స్ రావడం కామన్. బట్ అది హైజీనా కాదని చూసుకోవాలి. వీలైనంత వరకు ఇంటి ఫుడ్ తీసుకోవడమే బెటర్. చూసావా రాణి, డాక్టర్ గారు ఇంటి ఫుడ్డే తినాలంటున్నారు. పానీపూరీలు, మాల్పూరీలు, కోవా బన్లు అస్సలు వద్దంటున్నారు. సార్, తనకి పానీపూరి అంటే పిచ్చి సార్. అయితే ఒక పని చేయండి, నన్ను పానీపూరి బండి పెట్టుకోమంటారా ఏంటి? అంత సాహసం వద్దులే, కానీ పూరీలు కొనుక్కుని పానీ మీ ఇంట్లోకి పోసుకోండి. మినరల్ వాటరా, జనరల్ వాటరా? ఇంట్లో అయితే ఏ వాటర్ అయినా పర్లేదు. ఓకే ఓకే ఓకే. ప్రస్తుతానికి ఇంజెక్షన్ ఇస్తున్నాను. కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఒక 2 days లైట్ ఫుడ్ తీసుకోవాలి. బేబీ పెరగాలి కాబట్టి బలమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. నథింగ్ టు వర్రీ. ఈ మందులు వాడండి. ఐఎమ్ సారీ సార్. సారీయా? ఎందుకమ్మా? నేను మీ హాస్పిటల్ మీద కేసు వేశాను, కానీ మీరు అది మనసులో పెట్టుకోకుండా మేము రాగానే ట్రీట్మెంట్ చేశారు. నువ్వేమీ నా మీద కక్షతో వేయలేదు కదమ్మా. నీ దగ్గర క్లయింట్ వచ్చాడు, వేశావు. నా దగ్గరికి పేషెంట్ వచ్చింది, చూశాను, అంతే. దట్ ఈజ్ ఓన్లీ యువర్ డ్యూటీ. నీ డ్యూటీ నువ్వు చేశావు, నా డ్యూటీ నేను చేశాను. నా మీద కేసు వేసిన ఆమె పేషెంట్ని తీసుకొచ్చిందని నేను ఆలోచించలేదు. నథింగ్ ఈజ్ పర్సనల్. ఇంకా చెప్పాలంటే ఐ బికమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నాకు ఫ్యాన్ అయ్యారా? ఎందుకు సార్? ఆ రోజు కోర్టులో నువ్వు వాదించిన తీరు నాకు అద్భుతంగా అనిపించింది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ ఫర్ యూర్ కైండ్ వర్డ్స్ సార్. జరిగిందాన్ని మనసులో పెట్టుకోకుండా అది నా డ్యూటీ అని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నో, ఐ షుడ్ థ్యాంక్ యూ. కోర్టులో కేసు వేసిన ఏ మచ్చ లేకుండా చందమామలా బయటకు వచ్చాను. నౌ ది గవర్నమెంట్ అథారిటీ అండ్ కోర్ట్ హౌస్ గివెన్ మీ క్లీన్ చిట్. మా హాస్పిటల్లో ఎటువంటి తప్పు జరగలేదని అందరికీ తేటతెల్లమైంది. సరే సార్, ఇంక మేము వెళ్ళొస్తాం. ప్రియాంక రాలేదా సార్? రాలేదమ్మా, ఏదో పనుందని ఇంట్లోనే ఉండిపోయింది. ఓ అలాగా. ఓకే సార్, థ్యాంక్ యూ. వస్తాం. ఓకే అమ్మా. పద. థ్యాంక్ యూ సార్. ఓకే అండి.
ఇక్కడే ఉంది. బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆటో వస్తుంది. ఆటో ఆటో ఆటో. అక్క, ఏంటి ఈ టైంలో అలారం? రాణి, ఇది అలారం కాదు, ఏదో రిమైండర్ అయి ఉంటుంది. వర్క్లో పడి కొన్ని మర్చిపోతానని ఇలా రిమైండర్స్ పెట్టుకుంటాను. అయ్యో, ఏమైందక్క? ఇవాళ స్వీటీ వంశీలని ఎగ్జిబిషన్కి తీసుకెళ్తానని చెప్పాను. అవునా? అయితే ఒక పని చేయక్క, నువ్వు వాళ్ళని తీసుకుని వెళ్ళు. పర్లేదు, ఇప్పుడు నాకు బానే ఉంది కదా, ఇబ్బంది ఏం లేదు. నువ్వు వెళ్ళక్క. అలా ఏం కుదరదు. నువ్వు 2 రోజుల పాటు రెస్ట్ తీసుకో ప్రశాంతంగా. నేనేమైనా గెస్ట్ నా రెస్ట్ తీసుకోవడానికి? నీ బొజ్జులో ఒక బుల్లి గెస్ట్ ఉన్నాడు కదా, తన కోసమైనా రెస్ట్ తీసుకోవాలి. ఇక నుంచి ఇంటి పని వంట పని మొత్తం పక్కన పెట్టేసి నేను చూసుకుంటాను. అక్క, అసలు ఏ పని చేయకుండా ఎలా? ఇంకా లావెక్కిపోతాను. లావు సన్నం కాదు, ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పటి నుంచి బేబీ డెలివరీ వరకు నువ్వు చాలా కేరింగ్గా ఉండాలి. నా కేరింగ్ సరే అక్క, నువ్వు ఒక్కదానివే పనంతా ఎలా చూసుకుంటావు? కావాలంటే నాకు హెల్పింగ్ గా శ్రీధర్ ఉంటాడులే. ఈ మధ్య వంట చేయడానికి తను ఉత్సాహం చూపిస్తున్నాడు కదా. ఆయన వంట ఇంకా మనం తిన్నట్టే. సరే, ఒకసారి స్వీటీకి వంశీకి ఫోన్ చేసి మాట్లాడదాం. లేదంటే పాపం వాళ్ళు అలానే వెయిట్ చేస్తూ ఉంటారు. సరే అక్క. హలో హలో మేడం. ఝాన్సీ, నీకు నిండు 100 ఆయుషమ్మా. పిల్లలు ఉదయం నుంచి నీ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నారు. నన్ను ఫోన్ చేయమని అల్లరి చేస్తుంటే నువ్వు పనిలో ఉంటావని చేయలేదు. అదేం లేదు మేడం, పిల్లలు ఎప్పుడు అడిగినా మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు కాల్ చేయొచ్చు. మహా అయితే కోర్టు కేసులో ఉన్నప్పుడు సైలెంట్లో పెట్టుకుంటాను. సరే, నువ్వు బయలుదేరి వస్తున్నావు కదా? మేడం, అది చెప్పమ్మా, పర్వాలేదు. ఏం లేదు మేడం, రాణికి కొంచెం కడుపు నొప్పిగా ఉంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. అయ్యో, అవునా? మరిప్పుడు ఎలా ఉంది తనకి? నో ప్రాబ్లం, డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చారు. దాంతోపాటు కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారు. నేనిప్పుడు తనకి తోడుగా ఉండాలి. కానీ ఒక పక్క పిల్లలు ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ అన్నారు కదా. ఎంతమంది పనులు నెత్తిమీద పెట్టుకుంటావమ్మా ఒకేసారి? అందుకే అన్నాను నువ్వే పనిలో ఉంటావో ఫోన్ చేయడానికి అని. సరే ఝాన్సీ, నేను పిల్లలకి సర్ది చెప్తానులే, నువ్వు రాణిని చూసుకో. అక్క, ఝాన్సీ పిన్ని. అమ్మా, ఫోన్ ఇవ్వమ్మా, మేం పిన్నితో మాట్లాడతాం. ఇవ్వమ్మా, మేం మాట్లాడతాం. ఝాన్సీ, పిల్లలు మాట్లాడతారంట. హలో పిన్ని, వచ్చేస్తున్నావా? మేం రెడీగా ఉన్నాం. నువ్వు ఇలా వస్తే అలా ఎగ్జిబిషన్కి వెళ్ళిపోదాం. సారీ స్వీటీ, ఈరోజు రాణి అక్కకి కడుపులో నొప్పిగా ఉంది. పాపం డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు. అక్క నొప్పిగా ఉందని ఏడుస్తుంది. రాణి అక్క నొప్పితో ఉంటే మనతో ఎగ్జిబిషన్కి ఎలా వస్తుంది చెప్పు? అందుకే ఇప్పుడు క్యాన్సిల్ చేసి అందరం నెక్స్ట్ టైం కలిసి వెళ్దాం. ఓకేనా స్వీటీ? ఓకే పిన్ని. సరే అయితే తమ్ముడికి కూడా చెప్పు. ఓకే పిన్ని. రాణి అక్కని బాగా చూసుకో. సరే స్వీటీ, బాయ్. రే వంశీ, మనం ఎగ్జిబిషన్కి వెళ్ళట్లేదు. అదేంటి? ఎందుకు? రాణి అక్కకి హెల్త్ బాలేదంట. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారంట. సరే పదండి, నేను మీకు ఇష్టమైన స్నాక్స్ అన్ని చేసి పెడతాను, సరేనా? పదండి. అబ్బా, ఈ షాప్ ఇప్పుడే క్లోజ్ చేయాలా?
కష్టపడి ఎవరికీ తెలియకుండా ఈ గోల్డ్ తీసుకొచ్చాను. ఈ రోజు వాడికి డబ్బులు సెటిల్ చేయకపోతే వాడింకా మనం ఎన్ని చెప్పినా ఆగడు. నేను ఊహించినట్టుగా పోలీసుల్ని తీసుకొస్తాడు. ఏం చేయాలి? అమ్మా అమ్మా ధర్మం అమ్మా 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 నా దగ్గర చిల్లర లేవండి, వెళ్ళండి. అమ్మా 1 రూపాయి అయిందమ్మా, ఆకలి అవుతుందమ్మా. అమ్మా వెళ్ళండి, చిల్లర లేవు. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, 1 రూపాయి అమ్మా, ఆకలి అవుతుందమ్మా. అమ్మా మీకెన్నిసార్లు చెప్పాలండి? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? బుద్ధందా కొంచెమైనా? వెళ్ళండి ఇక్కడ నుంచి. 1 రూపాయి అమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా. నా దగ్గర చిల్లర లేవు. నా దగ్గర స్కానర్ ఉందమ్మా. ఆ స్కానర్ తీసి విసిరి కొడతాను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి. ప్లీజ్ అమ్మా, అమ్మా అమ్మా 1 రూపాయి అమ్మా. అమ్మా మీకు పుణ్యం ఉంటుందమ్మా. అమ్మా స్కాన్ చేయండి అమ్మా. అమ్మా 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 1 రూపాయి అమ్మా. విసిగించకుండా వెళ్ళమని చెప్పానా? ఒక్క సెకండ్ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏయ్! బ్యాగ్! ఏయ్ ఆగు! నా బ్యాగ్! ఏయ్ ఆగరా! నా బ్యాగ్! ఒరేయ్ ఆగండ్రా! రేయ్ ఆగండి! నా బ్యాగ్! ఆగు! నా బ్యాగ్! ఏయ్! ఎవరు ఆకతాయిలు? ముందు వెనక చూసుకోకుండా వెళ్ళడమే. చేతిలో బైక్ ఉంటే చాలు, చుట్టూ ఏముందనేది అనవసరం వాళ్ళకి. ఆటో! ఎరా మామా, భయపడ్డావా? భయపడక మనసు లోపల గెంతులేస్తున్నా అనుకుంటున్నావా? నీతో చేతులు కలిపి గుండె జారిపోయినంత పని అయిపోయింది. ఆయన నీకు ఈ దొంగతనాలు అవసరమా? ఏదో రకంగా నీకు డబ్బులు వస్తున్నాయి కదా. డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులున్నాయి కదా అని మన అలవాట్లు మానుకోలేం కదా. అన్నిటికీ మించి నాకు ఇదంతా ఒక థ్రిల్ ఇస్తుంది. ఐ లైక్ దిస్ థ్రిల్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్. లైఫ్ ఈజ్ ఏ ఆపర్చునిటీ, క్యాచ్ ఇట్ అని ఒక పెద్దాయన అన్నాడు. కానీ నన్ను అడిగితే లైఫ్ ఈజ్ ఎ థ్రిల్, ఎంజాయ్ ఇట్ అంటాను. ఈ ఒక్క దొంగతనానికి ఎంత భయపడుతుంటే థ్రిల్ అంటావేంట్రా? ఆ భయంలోనే ఒక థ్రిల్ ఉంటుందిరా. హారర్ సినిమాలు చూస్తూ భయపడుతూ థ్రిల్ అవుతుంటారు కదా, అలా. సర్లే, నెక్స్ట్ ఈ నగలు ఎక్కడ తాకట్టు పెట్టాలో ప్లాన్ చేయి. జాగ్రత్త. రా రాణి. జాగ్రత్త. ఒక్క నిమిషం. మెల్లగరా. ఈ
ఇప్పుడు ఓకేనా? మెల్లగా. అమ్మ రాణి, తాతయ్య అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉంది కదా? ఇబ్బంది ఏం లేదు కదా? బానే ఉంది తాతయ్య. అయ్యో, నేను ఇంతమందిని టెన్షన్ పెట్టానా? టెన్షన్ పెట్టింది నువ్వు కాదు తల్లి, లోపలున్న చిన్ని కృష్ణుడు. అవును తాతయ్య, నీకెలా తెలిసింది ఈ విషయం? అర్థమైంది. అక్క, ఎందుకక్క తాతయ్యకి చెప్పడం? ఆయనకు అసలే కంగారు. కంగారని నువ్వనుకుంటున్నావు, బాధ్యత అని నేను అనుకుంటున్నాను. అయినా నాకు, నీకు, శ్రీధర్కి, మనందరికీ ఉన్న పెద్ద దిక్కు ఆయనే కదా. ఆయనకి ఒక మాట చెప్పడం భావ్యం అనిపించి చెప్పాను. సరే అక్క. రండి రండి. పద. రా తల్లి. రాణి, ఈరోజు నువ్వు ఫుల్గా రెస్ట్ తీసుకో. ఈరోజు మనందరికీ నేనే వంట చేస్తాను. మీరు వంట చేస్తే ఇంక తాతయ్య తిన్నట్టే. అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను బాగానే వంట చేస్తాను. అసలు వంట గురించి ఏమనుకుంటున్నావు? వంట అంటే ఆడవాళ్ళకి వచ్చు, మగవాళ్ళకి రాదని నీ ఫీలింగా? ఇప్పుడు ఇన్ని కామెంట్స్ చేస్తున్న నువ్వే నేను వండిన తర్వాత లొట్టలేసుకుని తింటావు చూడు. అంత అదృష్టం మాకు వద్దులేండి గాని మీరు కామ్గా ఉండండి, నేను వంట చేస్తాను. నో, 2 రోజుల వరకు నువ్వు వంటగదిలో కాలు పెట్టడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో. మేడం, మీరైనా కొంచెం చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. సర్లే రాణి, ఏవో ప్రయోగాలు చేస్తానంటున్నాడు కదా, ట్రై చేయని. కానీ ఆ ప్రయోగం విఫలమైతే ప్రాబ్లం అక్క. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అరే రాణి, జోక్ చేశాను. పద. ప్రియాంక, ఇంతసేపు ఇక్కడే ఉన్నావు, అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అన్నం పెట్టినా తింటావా? రా. నైట్ కూడా నువ్వేమీ తినలేదమ్మా. కూర్చో, వడ్డిస్తాను. అన్నీ నీకిష్టమైనవి చేశాను. కూర్చో. నువ్వేమీ దిగులు పడక తల్లి. 25 లక్షలు కాకపోతే ఇంకో 5 లక్షలు తీసుకో. ఈ డబ్బంతా ఎవరికే? నీ కాకపోతే తిను. నువ్వేదో దుబారా ఖర్చు చేస్తావని భయపడి వద్దని చెప్పాను. అంతేకాని నాకు నీ మీద కోపం ఉంటుందా ఏంటి? అయినా మేమెంత సంపాదించినా నువ్వు హ్యాపీగా లేనప్పుడు ఉపయోగం ఏంటి తల్లి? తినకుండా అలా సైలెంట్గా చూస్తావేంటి? పోనీ నేను తినిపించనా? ఉండు, నేను తినిపిస్తాను. ఇదిగో ఈ నీళ్ళు తాగు. ఏంటో అన్నం తినడానికి కూడా అన్ని అవస్థలు పడుతున్నావు. ఇదిగో తిను. బాధపడకు.
రేయ్ స్టార్ట్ చేయరా. రేయ్ ఇవాళ ఆ ఎస్ఐ గడి పని అయిపోయిందిరా. వాడు తినే అన్నంలో టామ్ భయ్య విషం కలిపాడ్రా. 2-3 ముద్దలు తినగానే చస్తాడు. రేయ్ ఎవర్రా ఎవర్రా ఇక్కడ మాట్లాడింది? ఎవర్రా మాట్లాడింది? రేయ్ ఎవర్రా ఇక్కడ మాట్లాడింది? చెప్పండిరా. ఎస్ఐ బాబు, ఎస్ఐ బాబు, ఎస్ఐ బాబు. ఇందులో పేరెంట్స్ సైన్ చేయాలి. ఇంతకు ముందు మమ్మీ డాడీ చేసేవాళ్ళు. వాళ్ళు చనిపోయాక పిన్ని చేసేది. ఇప్పుడు పిన్ని కూడా లేదు కదా, మరెవరు చేస్తారు? అమ్మా, నువ్వు సంతకం పెడతావా? సార్ ఒక్క నిమిషం. ఎందుకు ఇతన్ని తీసుకెళ్తున్నారు? ఇతను చేసిన తప్పేంటి? వీడు చేసిన తప్పేంటా? దొంగతనం చేశాడు.